పేరు బేబీ బ్రీతింగ్ అంటారు లేదా యోగిక్ బ్రీతింగ్. యోగులు అలా శ్వాస తీసుకుని పెడతారనమాట. అదేంటంటే చూడండి, మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు పడుకునేటప్పుడు ఇప్పుడు చూసారా? మీకన్నా చిన్నపిల్లలు వాళ్ళు శ్వాస ఎలా తీసుకుని విడిచిపెడతారు మీరు చూసారా? చెప్పండి, ఎలా తీసుకుంటారు? గమనించారు ఎప్పుడైనా? లేదు కదా. చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, మీ ఇరుకు పొరుగులు ఉంటారు పిల్లలు, చూడండి ఇది ఎలా అంటే శ్వాస తీసుకునేటప్పుడు వాళ్ళ పొట్ట ఇలా బెలూన్లా పైకి వెళ్తుంది కదా, కిందకి వెళ్ళిపోతుంది, కిందకి ఇలా పైకి వెళ్తుంది శ్వాస పొట్టంతా. మళ్ళీ శ్వాస వదిలేటప్పుడు మొత్తం కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోతుంది. అది అప్పుడు వాళ్ళు ఊపిరితిత్తుల్ని 100% ఉపయోగించుకుంటారు. అందుకే వాళ్ళు న్యాచురల్గా ఉంటారు. ఏ పని చేసినా నవ్వినా 100%, ఏడ్చినా 100%, ఏ పని చేసినా 100% చేస్తారు. మీరు మాత్రం శ్వాసలు ఇప్పుడు అంతగా తీసుకోవడం లేదు. మీ లంగ్స్ని 30%, 35% ఉపయోగించుకుంటారు. అందుకే మీరు చదివింది అంతగా గుర్తుండదు, అల్లరి చేయడము, ఎవరైనా ఏదైనా అంటే తొందరగా కోపం రావడము, పెద్దల మాటలు వినకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట కదా. ఇప్పుడు ఏం చేయాలి? మీరు మళ్ళీ చిన్నపిల్లలు అయిపోవాలి, ఆ శ్వాసలు చేయాలి. చేస్తారా? ఓకే. పొట్ట మీద ఒక చేయి పెట్టుకోండి, గుండె మీద ఒక చేయి పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, గుండె నిండా ఊపిరి తీసుకోండి. పొట్ట నిండా ఊపిరి తీసుకోండి. పొట్టే పైకి రావాలి, పొట్ట పైకి రావాలి. ఊపిరి తీసుకోండి, ఛాతీ కదలకూడదు. పొట్ట పైకి వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి. ఊపిరి వదిలేటప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ తీసుకోండి, పొట్ట నిండా కళ్ళు మూసుకొని చేయండి. పొట్ట నిండుగా ఊపిరి స్లోగా తీసుకోండి, మెల్లగా విడిచిపెట్టండి. అతి నెమ్మదిగా శ్వాస తీసుకోండి, అతి నెమ్మదిగా విడిచిపెట్టండి. కళ్ళు మూసుకొనే చేయాలి. గుడ్, అందరూ చక్కగా చేస్తున్నారు. పొట్ట కదలాలి. గుడ్, ఈ అమ్మాయి చక్కగా చేస్తుంది. వెరీ నైస్. ఓకే, కంటిన్యూ. ఛాతీ కదలడం లేదు, పొట్టే కదులుతుంది. గుడ్ గర్ల్. కంటిన్యూ. నడు నిటారుగా ఉండాలి. కొంతమంది నడు వాల్చిస్తున్నారు. తినలేదా? భోజనం చేయలేదా పొద్దున్న? ఇవే నడు నిటారుగా పెట్టుకో. నడు నిటారుగా పెట్టుకోవాలి. నువ్వు పెట్టుకో. ఏడుస్తున్నావు ఎందుకు? కళ్ళు ఎరుగైపోయినాయి. కళ్ళు మూసుకోవాలి. చేయండి, కళ్ళు మూసుకొని చేయండి. కంటిన్యూ చేయండి. శ్వాసలు నెమ్మదిగా దీర్ఘంగా తీసుకోవాలి. దీనిని బేబీ బ్రీతింగ్ లేదా యోగిక్ బ్రీతింగ్, యోగులు చేసే శ్వాస ప్రక్రియ ఇది. మీరంతా యోగులం అయిపోదాం. ఓకే, రిలాక్స్. కళ్ళు మూసుకొని ఉండండి. చేతులు తొడలపైన, అరచేతులు ఆకాశమై పెట్టి రిలాక్స్ అవ్వండి. కళ్ళు మూసుకొని ఉండండి.